అమ్మవార్ల చెంతన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అమ్మవార్ల సన్నిధిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలనైతే ప్రారంభించబోతారు. మరి తెలంగాణ రాష్ట్ర కుంభమేళగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 3 కోట్లకు పైగా జనాలు ఈ జాతరని దర్శించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఈ రాష్ట్రాల నుంచి దాదాపు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వచ్చి ఈ జాతరని అయితే వనదేవతలను అయితే కొలుచుకునే అవకాశం ఉండదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మవార్ల సన్నిధిలో క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఒకసారి చూడొచ్చు. మేడారంలో మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన స్విస్ టెంట్, నవ మేడారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంతో సమ్మక్క సారలమ్మ జాతరకు కొత్త రూపు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయాల పరిసరాలను మొత్తం యుద్ధ ప్రాతిపదికన దాదాపు 250 కోట్ల రూపాయలతోని గద్దెల్ని పునర్నిర్మించడంతో పాటు ఆ ప్రాంతాలని మొత్తం జంపన్న కావచ్చు, అదంతా ఆ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. స్నానాల ఘట్టాలు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, భక్తులకు కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, స్నాన ఘట్టాలు, నీళ్ళకు సంబంధించి విద్యుత్ కానీ ఇట్లా అన్ని సర్వాంగ సుందరంగా జాతర కోసం అయితే ఏర్పాట్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మంత్రి స్థానిక ఎమ్మెల్యే సీతక్క గారు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కావచ్చు, ఈ పనులని మొత్తం దగ్గరుండి సర్వాంగ సుందరంగా అయితే జాతర కోసం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆంధ్ర పాలకుల పరిపాలనలో మన దేవతలైనా, మన దేవుళ్ళైనా, మన గుళ్ళు గోపురాలు కొంత నిరాదరణకు గురైండే. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కుంభమేళ అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలు పట్టించుకున్న పాపన అవ్వలేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని 253 కోట్ల రూపాయలను అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకైతే వెచ్చించడం జరిగింది. మరి కేంద్రం నుంచి కూడా జాతర కోసం దాదాపు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాలని మనం రిక్వెస్ట్ చేసినా కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఉలుకులేదు పలుకులేదు. పేరుకేమో ఇక పెద్ద పెద్ద హిందువులం, ఇక మా అంత హిందువులు లేరు. బీజేపీ వాళ్ళు పుట్టిన తర్వాతనే హిందూయిజం పుట్టింది. బీజేపీ వాళ్ళు ఒక్కరు మాత్రమే హిందువులు, బీజేపీ వాళ్ళు ఒక్కరు మాత్రమే పూజలు చేస్తారు, వాళ్ళే దేవుళ్ళని మొక్కుతారు, వాళ్ళే బొట్టు పెట్టుకుంటారు అనే లేవల్లా ప్రచారాలు చేస్తుంటారు. ఇక్కడికి వెళ్ళి కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నారు, రూపాయి తీసుకురారు. ఇక పేరుకు మాత్రం ఇక యాదగిరిగుట్ట కాడ పోయి, భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ పోయి నిండా నీళ్ళ కడవతో నీళ్లు గుమ్మరించుకొని ఇక ప్రమాణాలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆలయాలకు మాత్రము, ఆలయాల అభివృద్ధికి మాత్రము చిల్లి గవ్వ ఇచ్చినటువంటి పాపాన మాత్రం పోవట్లేదు. 4000 టన్నుల గ్రానైట్తో గద్దెల ప్రాకారం, 9 స్వాగత తోరణాల నిర్మాణం, 7000 ఆదివాసి సంస్కృతి ఆచారాల చరిత్ర చిహ్నాలు, 101 కోట్ల వ్యయంతో 3 నెలల్లోనే పనులు. నేటి సాయంత్రం మేడారానికి సీఎం, అక్కడే మంత్రివర్గ భేటీ, రాత్రికి బస. రేపు ఉదయం గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. ఈరోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మల ఆలయం అక్కడనే ఆ చెంతనే బస చేసి ఉదయం కొత్తగా నిర్మించినటువంటి గద్దెలను మొత్తం ప్రారంభించి అక్కడి నుంచి వివిధ కార్యక్రమాల్లో అయితే ముఖ్యమంత్రి పాల్గొంటాడు. ఇది మేడారంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. మనం ఒక్కసారి చూద్దాం మొత్తం ఏమేమి చేసిర్రు అక్కడ చూడొచ్చు. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే సర్వాంగ సుందరంగా మేడారాన్ని అయితే తీర్చిదిద్దిండ్రు.
రాత్రికి అక్కడే బస, ప్రత్యేకంగా ఏర్పాట్లు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్లోనే బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్ధం చేశారు. మేడారం హరిత హోటల్తో పాటు తాడ్వాయి, లక్నవరం, రామప్ప, ములుగులో ఉన్న ప్రభుత్వ అతిథి గృహాలు, హరిత హోటళ్లను వారి కోసం కేటాయించారు. మేడారం హరిత హోటల్ సమీపంలో టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. అందులో కొందరికి బస ఏర్పాటు చేస్తున్నారు. అటవీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మల చెంతనే బస చేయబోతున్నారు. కాబట్టి ఈ అధికారులకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లతో పాటు కొంత ఈ మేడారం, ఈ ములుగు, ఈ ప్రాంతం కూడా కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పెద్ద ఎత్తున భద్రతాపరమైనటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దని చెప్పి 2000 మంది పోలీసులతోని పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటుని కూడా చేసినారంట. చూడవచ్చు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మొత్తం గద్దెల ప్రాంగణాలని మొత్తం శాశ్వత కట్టడాలు మొత్తం రాళ్లతోని కొన్ని 100 సంవత్సరాలు వచ్చి అయినా కానీ ఒక చెరిగిపోని ముద్ర ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము సర్వాంగ సుందరంగా మేడారాన్ని అయితే తీర్చిదిద్దింది. ఎట్లుండే మేడారం ఎట్లాయే దక్షిణ భారతదేశ కుంభమేళగా పిలిచే మేడారం మహాజాతర కొత్త రూపు సంతరించుకుంది. గద్దెల ప్రాకారాన్ని విస్తరించారు. ప్రాంగణం చుట్టూ 46 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పుతో ప్రధాన స్వాగత తోరణం నిర్మించారు. గతంలో సమ్మక్క సారలమ్మ గద్దెలు ఒకవైపు, పగిడితరాజు, గోవిందరాజుల గద్దెలు మరోవైపు ఉండేవి. పునర్నిర్మాణంలో భాగంగా ఒకే వరుసలో నిర్మించారు. దీనితో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ లోపలికి రావడానికి 4 ద్వారాలు, అనంతరం బయటికి వెళ్ళేందుకు 4 ద్వారాలు ఏర్పాటు చేశారు. గద్దెలనన్నిటినీ కూడా ఒకటే ప్రాంగణంలోకి తీసుకొచ్చి భక్తులకు సౌకర్యంగా ఉండడానికి అయితే ఏర్పాట్లు చేసిండ్రు. లోపల గతంలో 2500 మంది భక్తులే ఉండేందుకు స్థలం సరిపోయేది. ఇప్పుడు 8 నుంచి 9000 మంది భక్తులు ఒకే సమయంలో తల్లులకు మొక్కులు చెల్లించుకునేలా విస్తరించారు. 4 వనదేవతల గద్దెల వృత్తాకారంలో గ్రానైట్తో నిర్మించారు. రాతి స్తంభాల మధ్యలో వెదురు బొంగుల రూపంలో ఉన్న వనదేవతలను యథావిధిగా కొనసాగించారు. ఒక్కో గద్దె చుట్టూ 8 గ్రానైట్ స్తంభాలు ఏర్పాటు చేశారు. వాటిపై ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, చరిత్రను కళ్ళకు కట్టేలా కళాకృతులను ఏర్పాటు చేశారు. మొత్తంగా 4000 టన్నుల గ్రానైట్తో పునర్నిర్మాణ పనులు జరిగాయి. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన 7000కు పైగా శిల్పాలను ఏర్పాటు చేశారు. 930 ఏళ్ల నాటి కోయ తాళపత్ర గ్రంథాల ఆధారంగా ఈ శిల్పాలను రూపకల్పన చేశారు. సమ్మక్క సారలమ్మలతో పాటు ఆదివాసీలు గోత్రాలను బొమ్మలుగా చెక్కారు. గద్దెల చుట్టూ బయటి వైపు శిలలపై ఆదివాసీ జీవన విధానం, వారి దేవతలు, 750 కోయ ఇంటి పేర్లకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. వీటిని చూసిన భక్తులు ఎట్లున్న మేడారం ఎట్లాయా అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవార్లు, ఈ కోయలు కావచ్చు, ఈ మేడారంలో ఉన్నటువంటి ఈ చరిత్రని మొత్తం కళ్ళకు కట్టే విధంగా సమ్మక్క సారలక్కలు అంటేనే త్యాగానికి ప్రతిరూపం. వాళ్ళ త్యాగాన్ని ఇంకా భవిష్యత్తు తరాలకు వాళ్ళ తెగువని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేసిందని మాత్రం చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి వన దేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి గద్దెలు నూతన రోడ్ల కూడలలో నిర్మించిన ఆదివాసుల జీవన చిత్రాలను ప్రారంభించనున్నారు. తర్వాత జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరుతారు. ఇది మేడారంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఒకసారి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.
నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా IIIT కాలేజీకి కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలను